రంజాన్ మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ ఇద్దరు నాయకులు ఒక దర్గా వద్ద చాదర్ను సమర్పిస్తున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ప్రధాని మోదీ, సీఎం యోగిని లక్ష్యంగా చేసుకొని ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. సజగ్ టీం ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యకర వివరాలు తెలిసాయి. బజాకా పీర్ 5505 అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ పఠాన్ బిడ్డ అబ్బాస్ సోదరుడి దావతే ఇఫ్తార్, మోదీకి స్వాగతం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఆ పెద్ద మనిషి ముస్లింగా మారుతున్నట్లు కనిపిస్తోంది అని రాసుకొచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలో ఇస్లాం స్వీకరించేటట్లు కనిపిస్తున్నారని వ్యంగ్యంగా రాశారు. నిశాంత్ అగర్వాల్ అనే పేరుతో ఉన్న మరో ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ ఇవే రకమైన కమెంట్లు చేశారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ దర్గాలో చాదర్ సమర్పిస్తున్నట్లు కనిపిస్తోంది. వైరల్ వీడియోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు సజగ్ టీం ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్స్ ను తీసుకొని గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ సెట్ చేసింది. అప్పుడు మాకు యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో లింక్ కనిపించింది. ఈ వీడియోకి మోదీజీ యోగి ఆదిత్యనాథ్ జీ దర్గా వద్ద చాదర్ అందించారు అని టైటిల్ పెట్టారు. మరింత లోతుగా పరిశీలిస్తే 6 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన మరొక యూట్యూబ్ ఛానల్ లింక్ కనిపించింది. లోక్మత్ హిందీ పబ్లిష్ చేసిన ఈ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మాఘార్ సంత్ కబీర్ దాస్ సమాధిని సందర్శించారు. సంత్ కబీర్ దాస్ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. ఎన్డీటీవీ వెబ్సైట్లో 2018లో పబ్లిష్ చేసిన ఒక న్యూస్ ఆర్టికల్ లింక్ కూడా మా సెర్చ్లో కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మఘార్ సంత్ కబీర్ దాస్ సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి పేరు మీదుగా ఒక పరిశోధనా సంస్థకు పునాది రాయిని వేశారు అని ఈ న్యూస్ ఆర్టికల్లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన సందర్శనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ ద్వారా షేర్ చేశారు. కాబట్టి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన 6 ఏళ్ల కిందటి వీడియోను ప్రస్తుతం రంజాన్ మాసంలో ముడిపెడుతూ తిరిగి వైరల్ చేస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. అంటే ఈ వీడియోతో అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు.